PR Public Republic. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న ప్రజలందరికీ నమస్కారం అండి. మీరు మన యొక్క పెందుర్తి పోలీస్ స్టేషన్ ఏరియా అనేది చాలా పెద్దది కాబట్టి ఇటు పట్టణ నాగరికత ఇటు గ్రామీణ నాగరికత రెండు సమ్మిళితంగా ఉంటుంది కాబట్టి మాకున్న పరిధి వరకు మా యొక్క పోలీసులు ఎప్పటికప్పుడు ఓపెన్ డ్రింకింగ్, బెల్ట్ షాపులు, బహిరంగ ధూమపానం మీద ఎప్పటికప్పుడు మనం కేసులు రిజిస్టర్ చేస్తున్నాం. కానీ వేరే చోట ఎక్కడో దగ్గర ఉంటూనే ఉన్నాయి. దయచేసి మీకు అందరికీ నా విన్నపం ఏమంటే, మీ ఏరియాలో ఎక్కడైనా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారని చెప్పే సమాచారాన్ని మీ వివరాలు గోప్యంగా ఉంచే విధంగా మాకు సమాచారం అందించిన ఎడల దాని మీద తక్షణమే మేము స్పందిస్తాము. అదేవిధంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉంటామని తెలియజేస్తున్నాం. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఎలా చేయాలి ఏం చేయాలని ఆలోచించకుండా అక్కడున్న పబ్లిక్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, స్త్రీలు కానివ్వండి, లేకపోతే వృద్ధులు కానివ్వండి, లేదా చదువుకున్న విద్యార్థులు కానివ్వండి, దానివల్ల మీ చుట్టుపక్కల ఇబ్బంది అవుతుంది. ఆ బెల్ట్ షాప్ మీరు గుర్తించగలిగినట్టయితే ఏం చేస్తాం, మనకెందుకని వెళ్ళిపోకుండా నాకు ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను. ఈ యొక్క ఫోన్ నెంబర్కి 9440796039. ఇది నా గవర్నమెంట్ నెంబర్ అండి, పెందుర్తి పోలీస్ స్టేషన్ సిఏ యొక్క నెంబరు. దీనికి మీరు గుర్తించిన బెల్ట్ షాప్ ఎక్కడైతే ఉందో ఆ విషయాన్ని మీ యొక్క ఫోన్ నుంచి వాట్సాప్లో నాకు బెల్ట్ షాప్ లొకేషన్ అంటే ఏరియా తెలుగు మీకు ఏ లాంగ్వేజ్ ఇచ్చినా పర్లేదు, దాంట్లోని ఆ లొకేషన్ని మీరు టైప్ చేసి నా యొక్క ఈ మొబైల్ నెంబర్కి సెండ్ చేయండి. మాకు ఇంకా సులభంగా ఉండడం కోసం, మీకు మళ్ళీ ఫోన్ చేసే విధానం లేకుండా ఉండడం కోసం మీరు చాలా సింపుల్గా వాట్సాప్లో కరెంట్ లొకేషన్ షేర్ చేసినట్టయితే లొకేషన్ నాకు వస్తుంది, మీరు చెప్పిన ఏరియా నాకు తెలుస్తుంది. వెంటనే వీలైన సాధ్యమైనంత త్వరగా స్పందించి వెళ్ళి ఆ బెల్ట్ షాప్ యొక్క మీద చర్య తీసుకోండి అని చెప్పి మీ అందరూ కూడా ఈ పత్రికా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాను. సో మీ యొక్క వివరాలు ఎప్పుడు గోప్యంగా ఉంచుతాయి, ఇది నా దగ్గర ఉంటాయి తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళదు. నాతో మాట్లాడాలంటే మీరు మాట్లాడచ్చు. ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయన బిజీగా ఉన్న సమక్షంలోనే, మీరు చేయలేని సమక్షంలోనే లొకేషన్ షేర్ చేసి ఒక వాయిస్ రికార్డింగ్ ఒకటి డ్రాప్ చేయండి, మేము వెంటనే స్పందిస్తాం. బెల్ట్ షాప్ వాళ్ళు వచ్చే మీకు ఇబ్బందులను లేకుండా నేను చట్టపరమైన చర్య తీసుకుంటానని చెప్పి పత్రికా ముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటున్నానండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.